హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. రవ్వ కేసరి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇలా వేయించుకొని తీసేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక 2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా బాగా ఇలా వేయించుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఒక 3-4 నిమిషాలు ఇలా కలిపేసుకోండి. హైలో అస్సలు పెట్టుకోండి, సిమ్లో పెట్టేసుకోండి, లేకుంటే అడుగంటుతుంది, మొత్తం నల్లగా అయిపోతుందండి. జాగ్రత్తగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. సింపుల్గా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అదైతే కేసరి అండి, రవ్వ కేసరి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఇంకొక ఛానల్ స్కిన్ సెట్ అయితే పెట్టాను పక్కన, ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే నా ఇంకొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మై గోల్డెన్ వ్లాగ్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందులో ఉర్దూ మాట్లాడతానండి. తర్వాత రవ్వ అంతా ఇలా తీసేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు రవ్వ వేసేసుకోవాలి. ఈ మధ్య కుకింగ్ వీడియోస్ బాగా పెడదామని ట్రై చేస్తుంటే అస్సలు కుదరట్లేదండి. కుకింగ్ వీడియోస్ తక్కువైపోయినాయి ఈ మధ్య అయితే. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి కుకింగ్ వీడియోస్. ఛానల్ నేమ్ కూడా వచ్చేసి ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్ కాబట్టి కుకింగ్ వీడియోస్ కూడా బాగా చేయాలని చూస్తున్నాను. అయితే కుదరట్లేదు. ఇప్పటి నుంచి బాగా ట్రై చేయాలండి కుకింగ్ వీడియోస్ కోసమే. ఇప్పుడు రవ్వ యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా వైట్ కలర్లో కనిపిస్తుంటే ఎట్లనో అనిపిస్తుంది కదా, ఇందుకోసం ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేద్దామండి. ఇలా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే 1.5 కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకుందాం. కేసరి అనేది గట్టిగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసిన వాళ్ళకి హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. హైప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా వేసేసుకోవాలి లాస్ట్లో. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. చూడండి సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే అండి ఈ స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని గిన్నెకి ఆయిల్ అయినా లేకుంటే నెయ్యి అయినా యాడ్ చేసేసి మొత్తం పూసేసి తర్వాత ఇలా ఇందులోకి కేసరి అనేది యాడ్ చేసేసిన తర్వాత ఇలా తిప్పేస్తే ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బాగా కేక్ ముక్కల్లా కోసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా
ఎమ్మీగా ఉంటే తప్పకుండా మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.